హాయ్ అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మేము రీసెంట్ గా అయితే స్వర్ణగిరికి వెళ్ళినాం. దానికి సంబంధించిన వ్లాగ్ ఇది. స్వర్ణగిరికి మేము ఫస్ట్ కూడా వెళ్ళినాం 1 year బ్యాక్. అప్పుడైతే ఫ్యామిలీ మొత్తంతో కలిసి వెళ్ళినాం. అప్పటికి ఇప్పటికైతే చాలా చేంజెస్ అయితే వచ్చినాయి టెంపుల్లో. మీకు అప్పుడు స్వర్ణగిరి ఎలా ఉందో చూడాలనుకుంటే నేను కింద వీడియో డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను, చూసేయండి. మేము వెళ్ళింది అయితే ఈవినింగ్, తెలిసిందే కదా ఎండాకాలం. అండ్ మాకైతే ఒక చిన్న బాబు ఉన్నాడు, 1.5 year వాడు. సో ఎండకి ఇబ్బంది అయితే అనేసి మేమైతే ఈవినింగ్ వెళ్ళినాం. 4:30కి అట్లా స్టార్ట్ అయినాం. అందరికీ తెలిసిందే కదా స్వర్ణగిరి అయితే నైట్ టైమే చాలా బాగుంటుంది. నైట్ టైం చూడడానికి ఎక్కువ మంది అయితే వస్తారు. మేమైతే అసలు అనుకోకుండా ప్లానింగ్ లేకుండా పోయినామండి స్వర్ణగిరికి. జస్ట్ ముందు రోజు నైట్ అనుకున్నాం అంతే, జస్ట్ వెళ్దాం అనేసి. ఇక్కడ కార్ పార్కింగ్ అయితే చాలా స్పేస్ ఉంటదండి. కార్ పార్కింగ్ టికెట్ వచ్చేసి 50 రూపీస్. మాకైతే బ్రహ్మోత్సవాలు జరుగుతున్నట్టు అస్సలు ఐడియా లేదండి. అనుకోకుండా వెళ్ళినాకైతే ఎంత హ్యాపీగా అనిపించిందో. ఎందుకంటే స్వామివారికి పల్లకి సేవ చేసుకునే అదృష్టం అయితే దక్కింది మా ఆయనకి. చాలా బ్లెస్డ్ గా అనిపించింది మాకైతే. ఇవన్నీ కూడా రూమ్స్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. చెప్పినా కదా అప్పుడైతే ఇవేం లేవు, ఇప్పుడు కొత్తగా అన్ని కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. పార్కింగ్ అయితే చాలా లోపలికే ఉంటుందండి. ఇదైతే టెంపుల్ దర్శనం టైమింగ్స్ అన్నమాట. 8 నుండి 1:30 PM, 2:30 నుండి 9 PM, మధ్యలో ఒక 1 hour గ్యాప్. మోస్ట్లీ స్వర్ణగిరికి వచ్చే వాళ్ళు అంటే యాదగిరిగుట్ట స్వర్ణగిరి 2 కవర్ చేసుకుందామనే వస్తారు కదా దూరం నుండి వచ్చేవాళ్ళు. సో పొద్దున యాదగిరిగుట్టకి వెళ్ళి దర్శనం చేసుకుని ఈవినింగ్ టైం కల్లా స్వర్ణగిరికి రీచ్ అవుతారు. కార్ పార్కింగ్ ఓన్లీ అక్కడ ఇచ్చిన దగ్గరే కాకుండా టెంపుల్ ముందు కూడా పెట్టుకుంటున్నారు అందరూ. అంటే రష్ తక్కువ ఉంటే పెట్టుకోవచ్చు, రష్ ఎక్కువ ఉన్నప్పుడు మాత్రం వాళ్ళు అలాట్ చేసిన స్పేస్ లోనే పెట్టుకోవాలి. మేమైతే కార్ పార్కింగ్ లోపలే చేసినాం. లోపల చేసి నడుచుకుంటూ వస్తున్నాం అన్నమాట. లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదైతే నిత్యాన్నదాన మండపము. ఇదైతే స్వామివారి నిత్య సేవకి సంబంధించిన డీటెయిల్స్ అన్నమాట. ఇన్ఫర్మేషన్ అంతా ఉంది దీంట్లో, అంటే దేనికి ఎంత కాస్ట్ అనేసి ఉంది. అండ్ ఇక్కడ లోపలికి వెళ్ళగానే దర్శనం కౌంటర్, హెల్ప్ డెస్క్, ప్రసాదం కౌంటర్ ఇవన్నీ అయితే ఉన్నాయి. దర్శనం అయితే ఫ్రీ దర్శనమే, కాకపోతే స్పెషల్ దర్శనం ఇట్లాంటి ఏమైనా కావాలంటే దానికైతే టికెట్ ఉంది. లోపలికి వెళ్ళగానే ఫస్ట్ కనిపించిన చేంజ్ అయితే ఇది. ఈ వెంకటేశ్వర స్వామి ఐడిల్ అయితే ఫస్ట్ వెళ్ళినప్పుడు లేదు, ఇప్పుడైతే ఉంది. ఎంత బాగా కనిపిస్తుందో ఇది ఎంట్రన్స్ లో వెళ్ళగానే. అక్కడైతే అందరూ ఆగి ఫొటోస్ తీసుకుంటున్నారు. ఫోటో స్పాట్ లా చేసిర్రు దాన్ని. వెళ్ళగానే ఫొటోస్ తీసుకుంటూనే ఉన్నారు అందరూ. ఇది మెయిన్ టెంపుల్. అండ్ లోపలికి ఫోన్స్ అయితే ఎలో లేదండి. మేమైతే దర్శనం కంప్లీట్ చేసుకొని వచ్చినాం. మేము వెళ్ళిన టైంకి దర్శనంకి మాకు అంటే స్వామివారికి నైవేద్యం అది పెడుతున్నారు. సో అందుకే మమ్మల్ని లైన్ దగ్గరే ఉన్న ప్లేస్ లోనే ఒక 1/2 గంట అట్లా కూర్చోబెట్టిర్రు. మాకైతే హ్యాపీ అనిపించింది, అంటే లోపలే అంతసేపు కూర్చున్నందుకు. అప్పుడే వాళ్ళు ఉంటారు కదా టెంపుల్ వాళ్ళు, ఇట్లా పల్లకి సేవ జరుగుతుంది అనేసి పిలిస్తే వెళ్ళిండు అనమాట ఈయనే. చాలా హ్యాపీగా అనిపించింది, అంటే కరెక్ట్ గా ఈ టైంలో వెళ్ళినందుకు. మేము ఫోన్స్ అయితే సబ్మిట్ చేసినాం కదా, దర్శనం అయిపోగానే ఫోన్స్ అయితే తీసేసుకొని బయటకైతే వచ్చేసినాం మేము. అండ్ ఒక్కొక్క ఫోన్ కి 5 రూపీస్ అండి. చూడండి లైటింగ్ తో ఎంత అద్భుతంగా కనిపిస్తుందో టెంపుల్ అయితే. ప్రసాదం కౌంటర్ అక్కడ బయటే కాకుండా ఇక్కడ లోపల కూడా ఉంది. అంటే ఇది కోనేరుకు వెళ్లే వైపు అన్నమాట. ఇదే జయగంట మండపము. ఇది ఇప్పుడు ఎందుకో లాక్ చేసిరు. మేము ఫస్ట్ వెళ్ళినప్పుడైతే ఇక్కడనే చాలా క్రౌడ్ ఉండే. ఇది ఇప్పుడు ఎందుకు లాక్ చేసిందో అసలు అర్థమైతే కాలేదు. అక్కడ ఎవ్వరు కూడా లేరు, మొత్తం క్లోజ్ చేసి పెట్టిరు అదైతే. దీనికి లెఫ్ట్ సైడ్ లోనే మనకి ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఉంది. ఇదైతే చాలా పెద్దది. దాని కిందే చిన్న ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది. దానికైతే ఎప్పుడు పూజలు జరుగుతూ ఉంటాయి. అక్కడనే మనం దర్శనం చేసుకొని రావచ్చు. ఇవన్నీ కూడా తడకలతోని కుటీరాలు అయితే ఏర్పాటు చేసిరు. అంటే ఇక్కడ హోమం అవి జరుగుతూ ఉంటాయి. ఆంజనేయ స్వామి దర్శనం కంప్లీట్ అయ్యాక మేమైతే నరసింహస్వామి దర్శనం అయితే చేసుకున్నాం. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే
కాళీయ మర్దన కృష్ణ విగ్రహం. ఇదైతే వాటర్ ఫౌంటైన్ లాగా ఉంది, చాలా అద్భుతంగా ఉంది చూడడానికి అయితే. ఇదేమో నరసింహస్వామి. నరసింహస్వామి ఏమో రైట్ సైడ్ ఉన్నాడు అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఏమో వరాహస్వామి కనిపిస్తున్నాడు మనకి. నరసింహస్వామిని, వరాహస్వామిని, కృష్ణుడిని, ఆంజనేయ స్వామిని బయట అయితే మనం దర్శనం చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడైతే ప్రతి టెంపుల్ కి ఒక మెయిన్ అట్రాక్షన్ అయితే ఉంటుంది కదా, ఈ టెంపుల్ కి అయితే ఇదే అట్రాక్షన్, జలనారాయణ స్వామి. అసలు ఫస్ట్ స్వర్ణగిరి అనగానే అందరికి గుర్తొచ్చేది ఇదే, ఎందుకంటే అప్పుడు రీల్స్ లో గానీ అందరు చెప్పడం గానీ దీని గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు, జలనారాయణ స్వామి గురించి. అసలు ఇది వీడియోలో కంటే ఇంకా డైరెక్ట్ గా చూస్తే కళ్ళు సరిపోవండి, అంత అద్భుతంగా ఉంటుంది చూడడానికి ఇదంతా కూడా. ఇక్కడైతే మనం కింద ఉండి కూడా చూడొచ్చు, లేదంటే ఇంకొక ఫ్లోర్ లాగా కూడా కట్టిరనమాట, పైనుండి కూడా చూడొచ్చు. నాకైతే స్వర్ణగిరిలో చాలా చాలా ఫేవరెట్ ప్లేస్ అండి ఇది. అండ్ చూస్తున్నారు కదా అందరూ ఫొటోస్ అయితే దిగుతున్నారు, ఖచ్చితంగా ఒక్క ఫోటో అన్నా దిగుతారు ఈ టెంపుల్ కి వస్తే. ఇక్కడైతే చుట్టూ 4 గోపురాలు అయితే కనిపిస్తుంటాయి మనకి వెంకటేశ్వర స్వామి నామాలతో. లోపల దర్శనం అయిపోయిన తర్వాత బయటికి వచ్చి ఇక్కడనే చాలా సేపు అయితే కూర్చున్నాం. నేనైతే మా చిన్నతో ఆడుకుంటున్నా ఇక్కడ. వాడు కూడా 2 times చూసిండు. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు వాడు చాలా చిన్నోడు, అప్పుడు కూడా బాగా సపోర్ట్ చేసిండు, ఇప్పుడు కూడా బాగా సపోర్ట్ చేసిండు. అస్సలు ఏడవడండి, అంటే క్రౌడ్ ని చూసి అట్లా ఏడవడం ఏముండదు. వాడికి ఇష్టం ఇంకా బయట అంటే చూడడము, ఎక్స్ప్లోర్ చేయడం, అదంతా చాలా ఇష్టం. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ అయితే మెట్ల మార్గం అన్నమాట. మేమైతే కార్ పార్కింగ్ చేసి వచ్చినాం కాబట్టి వెనక నుండి రావాల్సి వచ్చింది. లేదు బైక్ మీద వచ్చిన వాళ్ళు కానీ లేకపోతే ఫ్రంట్ నుండి వచ్చే వాళ్ళకి కానీ మెట్ల మార్గం అయితే ఉంది, అది కూడా చాలా బాగుంది. ఫస్ట్ అయితే స్వామివారి పాదాలు ఉంటాయి అక్కడ. ఈ టెంపుల్లో మనకి సౌకర్యాలు అయితే చాలా చాలా బాగున్నాయండి, టెంపుల్ మెయింటెనెన్స్ కానీ అన్ని చాలా చాలా బాగున్నాయి. అండ్ ఇంకోటి చెప్పాలనుకుంది ఏంటంటే ఫస్ట్ వెళ్ళినప్పుడు రూమ్స్ అయితే అవైలబుల్ గా లేకుండే, ఇక్కడ ఇప్పుడైతే రూమ్స్ అయితే ఉన్నాయి. అనౌన్స్మెంట్ చేస్తూనే ఉన్నారు, ఎవరికైనా రూమ్స్ కావాలంటే తీసుకోండి, వచ్చి కాంటాక్ట్ అవ్వండి అని. మేము వెళ్ళింది అయితే వీకెండ్ లో కాదు, వీక్ డేలో వెళ్ళినాం. వీక్ డేలో వెళ్ళినా వీకెండ్ లో వెళ్ళినా ఎప్పుడు వెళ్ళినా రష్ అయితే ఉంటారు, కాకపోతే వీకెండ్ తో పోల్చుకుంటే వీక్ డేలో కొంచెం రష్ అయితే తక్కువ ఉంటుంది. సో మోస్ట్లీ వీక్ డేలో వెళ్ళడానికి అయితే ట్రై చేయండి. దర్శనం అయితే అయిపోయింది, మేమైతే రిటర్న్ వెళ్ళిపోతున్నాం. అక్కడ బయట ప్రసాదం కౌంటర్ దగ్గర ప్రసాదం తీసుకుని అయితే వెళ్ళిపోతున్నాం. చెప్పినా కదా అక్కడ ఫొటోస్ తీసుకుంటున్నారని, మేమైతే ఎంటర్ అయ్యేటప్పుడు ఎట్లాంటి ఫొటోస్ తీసుకోలేదు, దర్శనం కంప్లీట్ అయిపోయాకే ఫొటోస్ అయితే తీసుకున్నాం. ఫస్ట్ లో చెప్పినా కదా వెంకటేశ్వర స్వామిది బయట ఉందని చెప్పేసి, అదే ఇది. రిటర్న్ లో వచ్చేటప్పుడు అయితే ఫొటోస్ తీసుకున్నాం ఇక్కడ ఆగి. ప్రసాదం అయితే లోపల కూడా ఉంది అండ్ బయట ఇక్కడ ఎంట్రన్స్ దగ్గర కూడా ఉంది. ప్రసాదం అయితే లడ్డు, పులిహోర, వడ 3 ఉన్నాయి. మేమైతే లడ్డు పులిహోర తీసుకున్నాం, వడ లేదు అయిపోయింది అన్నారు. పులిహోర అయితే ఎంత టేస్టీగా ఉంటుందో కదా, ఇట్లా టెంపుల్స్ లో ఎంత తిన్నా ఇంకా తినాలనిపిస్తూనే ఉంటుంది. స్వామివారిని మీరు కూడా దర్శించుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ చేయండి. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.